ನಾನು ನಂದಿರ್ಸಿ ಬಂದಿದ್ವಿ టైం వచ్చేసి 2:35 అయితే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. పొద్దున అయితే మేము అందరం లేచి రెడీ అయిపోయినాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ రోజు అయితే మాత్రం నంది హిల్స్ కి అయితే వెళ్తున్నాము. వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా మనం ఇండియా మొత్తం చుట్టేసిన ఫొటోస్ అనమాట. ఒకసారి టూర్ వేసేయండి మీరంతా. మేబీ ఇన్స్టాగ్రామ్ లో చూసింటారు, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు చూడకొని ఉంటారు. ఇక్కడైతే మేము 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం. సో వెళ్ళే దారిలో ఇంకెంత మంది యాడ్ అవుతారు అనేది మాకైతే అస్సలు క్లూ లేదు. సో ఇప్పుడైతే మేమైతే 4 మెంబర్స్ అయితే రెడీ అయిపోయినాం. రెడీనా? ఇప్పుడైతే 2 బైక్స్ మీద మేము 4 అయితే స్టార్ట్ అవుతున్నాం. మా మీటప్ పాయింట్ వచ్చేసి 3 o'clock అనమాట, హొసరూరు దగ్గర. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:40 అవుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో మేమైతే రెడీ అయిపోతాం. డైరెక్ట్ 3 o'clock కల్లా అక్కడ అయితే ఉండాలి. ఈ నాయలు వీడు 1 గంటల వరకు పడుకొని 2 గంటలకు లేచినాం. గంటనే పడుకున్నాం. ఈడు ఇప్పుడు ఇట్లా వండుకోడు, రైడ్ స్టార్ట్ అయినాక బైక్ మీద పడుకుంటారు. ఇట్లా వంకాయలు చౌక్కుంటా పడుకుంటాడు. ఈ రోజు పడుకొని చెప్తాం. మేము మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాగుంది కదా, కొత్త హెల్మెట్ కాదు, జస్ట్ వైజర్ మాత్రమే కొత్తది. చాలా రోజులు అయింది వైజర్ అయితే కొత్తది చేంజ్ చేసేసిన. ఇప్పుడైతే అన్వీలింగ్ చేసేద్దాం. ఓ నైస్. ఇప్పుడు పైన కవర్ తీసేసిన. ఇప్పుడు యాంటీ ఫాగ్ది కవర్ కూడా తీసేసిన. ఇంతకుముందుకు అయితే డే అండ్ నైట్ వైజర్ ఉండే, అది కొంచెం కలర్ఫుల్ ఉంటుండే, అది మొత్తం షేడ్ అయిపోయింది, మంచిగా లేదు. సో అందుకే మళ్ళీ ట్రాన్స్పరెంట్ క్లియర్ వైజర్ అయితే తీసుకున్నా. టైం వచ్చేసి 2:50 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10 minutesలో కిందకి వెళ్ళి స్టార్ట్ అవుతామని. సో ఇంకొక 10 minutesలో హొసరూరు దగ్గర ఉండాలి. ఇక నుంచి మోస్ట్లీ 4 kilometers. రెడీనా? ఒకటి ఎక్స్పల్స్, ఒక డామినర్, ఇంకా ముందర ఏమేమి బైక్స్ ఉన్నాయో మాకైతే నో ఐడియా. నంది హిల్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా 72 kilometers అయితే ఉంది. ఈ గ్రూప్ లీడర్ 3 గంటలకి ఇటు వచ్చి ఉండమన్నది. ఇప్పుడు ఎంత అవుతుంది? 3:10 అవుతుంది. ఇంతవరకు రానేలేదు. మేము వచ్చి ఆల్మోస్ట్ 10-15 నిమిషాలు అవుతుంది మెట్రో స్టేషన్ దగ్గర. అసలు గ్రూప్ లీడరు పక్క రావాలరా 3 గంటలకు, ఎవరు వస్తే వాళ్ళు పోతారు, లేకపోతే లేదని చెప్పినారు. మేము వచ్చి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ 15 నిమిషాల నుంచి. అక్క టైం ఏమైంది అక్క? టైం 3 గంటలకు అన్నావు అక్క. లేపింది కాదు, ఎవరు ఫస్ట్ వచ్చినారే ఫస్ట్. టైం చూడిగో 3:13 అవుతుంది. 13 minutes లేట్ మీరు. మహేష్ బ్రో, అరే హెల్మెట్ పెట్టుకొని ఏడా కనిపిస్తుంది. అరే హెల్మెట్ వేసుకొని అందరు అయితే వచ్చేసినారు. వీడియోలో నువ్వే ఉన్నావు. ఏం డాన్స్ చేస్తుంది అక్క. ఓ సూపర్ మ్యాన్. వీళ్ళతో పోతే నాకైతే ఆరామ్సే మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పటికీ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 31 kilometers అయితే రైడ్ చేసినాము. 31 kilometers మాత్రమే రైడ్ చేసాం. గ్రూప్ ఉంది కాబట్టి కొంచెం ఆరాంగా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే గ్రూప్ రైడ్ అంటేనే అందరం కలిసి వెళ్ళాలి. ఒకరు ముందర వెళ్ళి నేను ఈడ ఉన్నారా అంటే అట్లా బాగుండదు. సో అందుకని అందరం కలిసి వెళ్తున్నాం. ఫైనల్గా అయితే వచ్చేసినాం నంది హిల్స్ రూట్కి. అయితే మాత్రం పొద్దున స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ 65.5 kilometers అయితే రైడ్ చేసినాము. టైం ఎంత అవుతుంది తెలుసా? 5 అవుతుంది. ఇక్కడ మంచిగా విల్లాస్, హోటల్స్ భలే డెవలప్ చేసినారు. నేను అప్పుడెప్పుడో ఒక 2-3 years బ్యాక్ వచ్చినాను. అప్పుడు ఇవన్నీ ఏం లేకుండా ఇంతగానము బాగానే డెవలప్ అయినాయి. ఇప్పుడు ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. బెంగళూరులో ట్రాఫిక్ జాము, నంది హిల్స్లో ట్రాఫిక్ జాము. ఏంద్రా యారే. మీరు ఎవరైనా వీకెండ్లో నంది హిల్స్ ప్లాన్ చేసుకుంటే అసలు రాకండి. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్. అస్సలు వేరే ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ వెళ్ళిపోండి. క్లియర్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఆఫ్టర్ 15 నిమిషాల తర్వాత ఇప్పుడైతే గేట్స్ అయితే ఓపెన్ చేసినారు. యాక్చువల్గా ట్రాఫిక్ జామ్ అనుకున్నా, ట్రాఫిక్ జామ్ కాదు. 5:30కో 6కో గేట్స్ అయితే ఓపెన్ చేస్తారంట. అంతకంటే తొందరగా అయితే గేట్స్ అయితే ఓపెన్ చేయరంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:17 అవుతుంది.
తొందరగానే ఓపెన్ చేసిండ్రు ఈరోజు. ఒకవేళ నంది హిల్స్ ప్లాన్ చేస్తే మాత్రం బిఫోర్ 4 కల్లా ఇక్కడ వచ్చేసేయండి. అప్పుడైతేనే ఆరాంగా ముందర ఉంటారు, ఈ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉంటారు. చూడండి, కాళ్ళతో నడుపుతున్నా నేను, బైక్ దొబ్బుకుంటూ వెళ్తున్నా. స్నాప్ అయ్యి అమ్మా, ఎక్కడ పోయినా స్నాప్ మాత్రం ఆగదు. ఈ అమ్మ అందరు ఫోన్లో పెట్టినేంద్రా, అందరు వీడియోలో తీస్తున్నారు. అందరు రీడర్లు అయినాయి, బూ అని సౌండ్ వస్తున్నాయి. గేట్ కాదు, ఫుల్ ట్రాఫిక్ జామ్. జామ్ జామ్ గులాబ్ జామ్ 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 జామ్. ఇంకోసారి నంది హిల్స్కి రాను. వారే అమ్మ, ఇంత ట్రాఫిక్ జామ్ అయిందిరా. ఒరే హార్డ్ వరకు జామ్ ఉందిరా, పై వరకు. కారోలు అయితే పడుకున్నారు ఆరాంగా. ఒరే మొత్తం ఘాట్ సెక్షన్ మొత్తం ఫుల్ అయింది. నెక్స్ట్ టైం అయితే అస్సలకి రాను నేనైతే మాత్రం. వచ్చేసినాం దీనికోసం అప్పటి నుంచి వెయిట్ చేసినాం. ఇదే అనమాట టోల్ గేట్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ కోసం ఇది అలో ఉండదు అనమాట. 5:30కి టైం చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 5:30కి ఓపెన్ చేసినారు. 10 నిమిషాలు పట్టింది రావడానికి. వర్షం పడుతుంది. Oh, finally we entered Nandi Hills after 3 years. Oi. Hi. Arama bro. నన్ను కన్నడ కొత్తిల్ల బ్రో, తెలుగు అంతా వస్తుంది. రెంటల్ బైక్, నేను ఓన్ బైక్ అనుకున్నా. వీళ్ళు బాబా అంత పెద్ద బండి రెంటల్ బైక్ తెచ్చుకున్నారు, హెల్మెట్ లేకుండా వచ్చినారు. ఎవరైతే టిన్ థ్రాటల్ అంట, టిస్ట్ థ్రాటల్, హెల్మెట్ ప్రొవైడ్ చేయండి అప్ప. అంత పెద్ద బండి ఇచ్చిండు, హెల్మెట్ లేకుండా వచ్చిండ్రు ఎర్రిగనలు లాగా. ఇది కార్ పార్కింగ్ అనమాట. బై ఛాన్స్ మీరు ఇక్కడ బైక్ పార్కింగ్ చేస్తే ఇక మీ బైక్లో అయితే ఇట్లా తోలేస్తారు. చూడండి బైకులు చూడండి ఎట్లా పడేసిండ్రు ఇక్కడ. బైక్లో అయితే ఇక్కడ పడేసిండు. అంటే ఇది కార్ పార్కింగ్ కాబట్టి బైకుల్లో పెట్టింది ఇక్కడంతా. సో అందుకని బైక్లు మొత్తం కింద తోసేసిండ్రు. సో జాగ్రత్త మీరు వచ్చేటప్పుడు. ఇక బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టాలంట. బైక్ పార్కింగ్ అంతా ఇక్కడ పైన పెట్టాలంట. మన బైక్ అక్కడ ఉంది. మన బైక్ అయితే అక్కడ పైన పెట్టేసిన. కింద పెడితే మాత్రం ఇట్లా కింద పడేస్తున్నా. జాగ్రత్త. ఇంత దూరం వచ్చి బండ్లు ఖరాబ్ చేసుకోవడానిక. ఇక్కడ ఏమైనా అయితే కూడా మెకానిక్ కూడా ఉన్నారు ఎవరు. హాయ్ గైస్, మేము బాయ్ గైస్. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾವು ನಂದಿರ್ತಿಗೋಸಿ ಬಂದಿದ್ದೀವಿ ನೋಡಿ. ಇವರೇ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್. బైక్ అయితే పార్కింగ్ చేసి టికెట్లు తీసుకొని ఎంటర్ అయితే అయిపోయినాము. అక్కడ నువ్వు ఫస్ట్ టైం నంది హిల్స్. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ గా ఉంటాయి. కొత్త ఎక్స్పీరియన్స్. కిలోమీటర్స్ అని నాకు తెలియదు. సో గాయస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నంది హిల్స్కి వచ్చినాము. వీళ్ళకి అడిగి ఎక్స్పీరియన్స్ లైక్ ఫుల్. ನಾನು ನಂದಿರ್ಸಿ ಬಂದಿದ್ವಿ.
ನಾವು ನಂದಿ ಬಂದಿದ್ವಿ. ఈ క్లైమేట్ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. 73 కిలోమీటర్స్ ఉంది. ఎన్నికి పడతావు పర్లేదు చూసుకుందాం. అదే ఒకటి ఇదవుతుంది ఉండు. సో ಇಲ್ಲಿ క్లైమేట్ అంటే చాలా బాగుంది. అందరూ బెంగళూరుకి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. బెంగళూరు కాదు ఇది నంది హిల్స్. అదే బెంగళూరుకి వచ్చాక నంది హిల్స్కి రావాలా? హైదరాబాద్ నంది హిల్స్కి వచ్చేదేంటి? బెంగళూరుకి వచ్చి అక్కడ నుంచి నంది హిల్స్కి వచ్చి ఎంజాయ్ చేయండి. అర్లీ మార్నింగ్ రండి, ట్రాఫిక్ తగలకండి. టోటల్గా 127 కిలోమీటర్స్ అయితే అయ్యింది. ఇక్కడ ఒక డ్యామ్ ఉందంటే ఇక్కడ వచ్చినాం అనమాట. చాలా మంది బెంగళూరు నుంచి అయితే వచ్చినారు, బైకర్స్ కూడా వచ్చినారు. ఇందులో స్విమ్మింగ్ కూడా చేసినాం అనమాట. కొన్ని క్లిప్స్ ఉంటే మెన్షన్ చేస్తాను చూడండి. ఇందులో ఫ్యామిలీతో వచ్చి మంచి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు ఆరామ్గా. అక్క ఈ డ్యామ్ పేరు ఏం పేరు? సరే గుర్తొచ్చినప్పుడు చెప్పు. సరే. దండికనల్లి డ్యామ్. దండికనల్లి డ్యాము గూగుల్ మ్యాప్స్లో కొట్టేయండి. జస్ట్ అక్కడ నుంచి 35-40 ఉంటుంది అంతే. నంది హిల్స్ నుంచి 35-40 ఉంటుంది. 12కి వచ్చినాము. ఆల్మోస్ట్ 2.5 hours అయితే ఇక్కడ ఉన్నాము. బాగా మంచిగా మేమైతే ఈత కొట్టినాము. కానీ ఇక్కడ మీరు వచ్చే లొకేషన్స్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా, పల్లెటూరు వాతావరణం అయితే ఉంది మంచిగా. ఇక్కడ ఆరామ్గా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు ఆరామ్గా. బాయ్. ఈరోజు సండే కదా, పిల్లలు మంచిగా సైకిల్ వేసుకొని తిరుగుతాను. నేను కూడా సండే వస్తే అట్టనే తిరుగుతుండే. సండే వస్తే క్రికెట్, అది గోళీలు అట్ట ఉంటుండే, గోళీలు అట్ట ఆడుతుండే. ఇక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది ఇక. ఉన్నాయారా డబ్బులు? ఉన్నాయా? ఫోన్పే ఉంది తమ్ముడు. ఎక్కడ పెడుతున్నారు గణేష్? ఆడనా? పాపడు భయపడ్డాడు. కెమెరా రికార్డ్ అయితే. బాయ్. జస్ట్ ఇప్పుడే హైవే పైకి అయితే ఎక్కేసినాము. బెంగళూరు ఇంకా ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఈ రోజు ఫుల్ వర్షం పడాలి నేనైతే మొక్కుకున్నా పొద్దున వచ్చేటప్పుడు. సో నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే జస్ట్ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు అయితే గోపురం ఆన్ లోనే పెడతాను, మీకు చూపించాలి కదా వర్షం పడుతుందని. బాబా ఎంత చల్ల ఉంది అసలు. ఈ రోజు అసలు ఎండ అనేది కొట్టలే ఎక్కువ శాతం. మొత్తం వాతావరణం అయితే మొత్తం మబ్బులు వేసుకునే ఉంది పొద్దున నుంచి అయితే. పొద్దున సన్ రైజ్ చూద్దాం అనిపోయినాం కానీ సన్ రైజ్ కాదు కదా, దాని ఏమీ లేదు. జస్ట్ ఒక్కొక్కసారి ఇట్లా సూర్యుడు వచ్చి పోయిన అంతే. అరే ఇవాళ సండే అయినా సరే ఎలక్ట్రానిసిటీ ఫ్లైఓవర్ ఎక్కినాము, అయినా ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది. కింద అయితే మొత్తం జామ్ అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదా ఏంది? ఇంతగానో వాటరా చూడండి. అందుకే మెల్లగా పోతున్నారు అంతా. మా ట్రాఫిక్లో ఉండి చెమటలు కక్కుతున్నాయి. అమ్మ ఫ్లైఓవర్ పైన ఏం బస్ ఆపినరా? అయ్యా మేబీ ఏదో బైక్ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే ఫ్లైఓవర్ పైన ఎక్కినారు బైక్. రే ఫ్లైఓవర్ సగానికి సగం మొత్తం వాటర్తోనే నిండిపోయింది. ఇట్లా ఉంటే బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంటుంది.
అయిపోయింది 9 కిలోమీటర్స్ జంపు. లేదంటే ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు చిరాకు దొబ్బుతుంది. 14 గంటలు రైడ్ ఈరోజు. 14 గంటలకి ఎంత తెలుసా, 233 కిలోమీటర్స్ అయితే తిరిగినాము.